ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు రాజమాత విషయంలో నువ్వేనా ఇలా ప్రవర్తిస్తున్నావని నాకెందుకు అనుమానం వస్తుందమ్మా. మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే చేసుకోండి, కానీ ఎంజాయ్ చేసే పద్ధతి మాత్రం ఇది కాదని తెలుసుకోండి. ఇంకోసారి రాజమాతకి ఇబ్బంది కలిగితే నేను సహించనమ్మా. సరే లక్ష్మి, మేము వస్తాం. ఇక ఏ పార్టీ అయినా నువ్వే మా ఇంటికి రావాలి, మేము మాత్రం మీ ఇంటికి రాం. విరిగిన నడువులు కోలుకోనివ్వు. పార్టీల గురించి తర్వాత ఆలోచిద్దాం. పదండే. నా కొడుకు చేతే నన్ను తిట్టిస్తావా? నీ సంగతి చెప్తా. అయినా నువ్వేంటి మనం ఇక్కడున్నావు? ఏం లేదు వకీల్ సాబ్, ఇందాక మీరు చేసిన పనికి ఫిదా అయిపోయాను. న్యాయం చెప్పే విషయంలో అమ్మైనా భార్య అయినా తారతమ్యాలు లేకుండా న్యాయం చెప్తారు. ఎంతైనా వకీల్ సాబే. థ్యాంక్స్ వకీల్ సాబ్, అత్తయ్యని వెనకేసుకు రాకుండా నన్ను వెనకేసుకొచ్చినందుకు. మళ్ళా మొదలు పెట్టావా నీ ప్రేమ పురాణం? అయినా ఇందాక జరిగిన దాంట్లో మా అమ్మ తప్పుంది కాబట్టి తప్పు పట్టాను. నువ్వు చేసింది కరెక్ట్ కాబట్టి వెనకేసుకొచ్చాను. అయినా అంతకు మించి ఇంకేం లేదు. నువ్వేం ఆలోచించకుండా వెళ్ళిపోనామి. అసలు మీ ప్రాబ్లం ఏంటి వకీల్ సాబ్? తాళి కట్టిన అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. భార్యగా స్వీకరించడానికి ఏమైంది మీకు? అది జన్మలో జరగదు పున్నమి. నువ్వు మోసం చేసి తాళి కట్టించుకున్నావు. అసలు నా దృష్టిలో అది పెళ్లే కాదు. అలా చేసింది మీ మంచి కోసమే వకీల్ సాబ్. మంచి కూడా మంచి మార్గంలోనే చెయ్యాలి పున్నమి, అయినా అలా దొంగతనంగా కాదు. అయినా నువ్వు చేసిన పనికి నిన్ను ఫ్రెండ్గా కూడా చూడకూడదు. అయినా నేను చూస్తున్నాను, అంతలో ఉంటేనే మన ఇద్దరికి మంచిది. లేదు వకీల్ సాబ్, ఎలా జరిగినా మనకి జరిగింది పెళ్లి. నీ మనసులో ఫ్రెండ్ స్థానం కాకుండా భార్య స్థానం సంపాదించుకుంటాను, అది కూడా దగ్గరలోనే. నీ మీద నీకు నమ్మకం ఉన్నట్టే నా మీద కూడా నాకు నమ్మకం ఉంది. నీ మీద నాకెప్పుడూ ప్రేమ లేదు, ఇంకెప్పుడు ప్రేమ రాదు కూడా. ఫస్ట్ నువ్వు వెళ్ళు. మీ మనసులో నా మీద చాలా ప్రేమ ఉందని మీ కళ్ళు చూస్తే తెలుస్తుంది వకీల్ సాబ్. అయితే నీ కళ్ళు నిన్ను మోసం చేస్తున్నాయి పున్నమి. ఫస్ట్ నువ్వు త్వరగా తేరుకో. నా కళ్ళు నన్ను ఎప్పుడూ మోసం చేయవు వకీల్ సాబ్. అవునా? అయితే వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.